సాధారణంగా క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కామెంటేటర్, కోచ్ లేదా అకాడమీలను ఏర్పాటు చేసుకుని స్థిరపడిపోతుంటారు. కానీ వినోద్ కాంబ్లీ మాత్రం బీసీసీఐ అందిస్తున్న పెన్షన్తో బ్రతుకుతున్నాడు. ప్రెజెంటు కాంబ్లీకి బీసీసీఐ 30,000 రూపాయల పెన్షన్ ఇస్తోంది. కానీ ఈ పెన్షన్ సరిపోవడం లేదంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన వినోద్, ముంబై క్రికెట్ అసోసియేషన్ తనకు పని ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు. ఫ్యామిలీని చూసుకునేందుకు క్రికెట్ పరంగా కోచ్ లేదా ఏదైనా పనిలో చేరాలని నిర్ణయించుకున్నట్టు 50 ఏళ్ల వినోద్ కాంబ్లీ చెప్పుకొచ్చాడు. స్టార్ క్రికెటర్గా ఉండాల్సిన కాంబ్లీ కనీసం నడవటానికి కూడా ఇబ్బంది పడుతూ ఉన్న ఓ వీడియో ఆ మధ్య వైరలైంది. దీంతో నెటిజన్స్ అంతా క్యాస్ట్ పాలిటిక్స్ కి కాంబ్లీ బలైపోయాడు అని కామెంట్స్ పెట్టడం మొదలుపెట్టారు. కాంబ్లీ దళితుడు కాబట్టే అతనికి ప్రాధాన్యత ఇవ్వలేదంటూ విమర్శించారు. అంతేకాదు 1996 ప్రపంచకప్లో జింబాబ్వేపై 106 పరుగులతో కాంబ్లీ సెంచరీ చేసినా అందరూ సచిన్నే హైలైట్ చేశారు అని ఆనాటి రోజులను గుర్తు చేశారు. మరికొందరు మాత్రం కాంబ్లీ కేవలం తన తాగుడు వల్లే కెరియర్ను నాశనం చేసుకున్నాడని అంటారు.